సపోర్ట్ దెమ్. సో అందుకని చాలామంది జాబ్స్ ఇప్పించడం కూడా మేము జరిగింది. మా దగ్గర కూడా ఒక 3 months ముందు వరకు ఒకళ్ళు జాబ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళకి ఇంకెక్కడో మంచి ఆపర్చునిటీ వచ్చి వెళ్ళిపోవడం కూడా జరిగింది, విచ్ ఇస్ గుడ్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్. సో అంటే ఎన్ని ల్యాక్స్ ఖర్చు పెట్టుకుని చేసుకుంటున్నారు కదా, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా పనికి వస్తుందా? హెల్త్ ఇన్సూరెన్స్ దీనికి లేదు. ఓకే. ఎందుకు అని అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కాస్మెటిక్ సర్జరీస్కి అప్లికబుల్ కాదు. అక్రాస్ ఇండియా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా సరే ఒప్పుకోదు అనమాట. ఓకే. సో లెట్స్ సే మీకు ఒక లివర్ ఫంక్షన్ అవ్వట్లేదు, లేక హార్ట్ ఫంక్షన్ అవ్వట్లేదు అలాగ అనుకుంటే ఇన్సూరెన్స్ కవర్స్ ఉంటాయి. అంటే అవి చేయించుకోవచ్చు చచ్చిపోతాం, ఇది చేయించుకోవచ్చు చచ్చిపోరు ఏమైనా. ఇది మనకి నచ్చి చేయించుకుంటుంది కాబట్టి. ఇదే కాదు, నోస్ సర్జరీ అయినా, ఫేషియల్ ఫెమినైజేషన్ అయినా, బ్రెస్ట్ సర్జరీ అయినా, ఏ సర్జరీకి అయినా సరే ఇన్సూరెన్స్ కవర్ ఉండదు. సో మేమేం చేసామంటే ఒక 4-5 పెద్ద కంపెనీస్తో టైఅప్ అయి ఈ ఈఎంఐ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము ఇస్తున్నాం. సో ఈఎంఐ ఆప్షన్లో కూడా ఏంటి అంటే ఇప్పుడు లెట్స్ వీల్ ఆబ్వియస్లీ మోస్ట్ పీపుల్ అంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఇష్యూ లేదు, కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉంటారు, వాళ్ళ అకౌంట్లో ఇప్పుడు డబ్బులు పడుతున్నాయని అంటే అది మేము చాలా హెల్ప్ చేసి చాలా వరకు వీ విల్ ట్రై హార్డ్ సో దట్ వాళ్ళకి ఆ ఈఎంఐ వచ్చేటట్టు. సో దట్ మంత్లీ ఒక 20,000-30,000తోని వాళ్ళు లేదంటే 10,000 పే చేసుకుంటే వాళ్ళు సర్జరీ చేయించుకుని 2 సంవత్సరాల వరకు కట్టుకోవచ్చు. సో దట్ వాళ్ళకి ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో తక్కువ ఇంట్రెస్ట్తో వాళ్ళు డబ్బులు పెట్టుకొని సర్జరీస్ చేయించుకున్నట్టు మేము హెల్ప్ చేస్తాం. చాలా మంది సర్జరీస్ అలా చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈఎంఐ ఆప్షన్ పెట్టుకొని. ఒకవేళ సర్జరీ చేయించుకోవాలన్నా మీరు చేస్తున్నారు కదా, సో మీకేమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా పర్మిషన్స్ మీకు కానీ వాళ్ళకి కానీ లీగల్గా కానీ ఏమైనా ఉండాలా? బేసికల్లీ క్లినిక్ రిజిస్ట్రేషన్ ఆర్ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఉండాలి. రిజిస్ట్రేషన్ తర్వాత ఎవరైతే సర్జరీ మనం చేయించుకుంటున్నామో యూ షుడ్ హ్యావ్ ఎ యూరాలజిస్ట్ ఆర్ ఆండ్రాలజిస్ట్ ఆర్ రెస్పెక్టివ్ సర్జన్ ఉండాలి. సైకియాట్రిస్ట్, ఎండోక్రాలజిస్ట్ దగ్గర నుంచి అప్రూవల్స్ ఉండాలి. ప్రాపర్గా ఫైల్ మెయింటైన్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే నోబడీ విల్ అబ్జెక్ట్. కానీ ఈ సర్జరీస్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండడం వల్ల నార్మల్ హాస్పిటల్స్లో ఇవి చేయరు. వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్స్ మిగతా సర్జరీస్ చాలామంది చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు లెట్స్ ఈ కమ్యూనిటీ వాళ్ళు వస్తే ఏంటిలో వస్తున్నారు, మనకి ఇక్కడ సర్జరీ చేస్తున్నారు. సో మిగతా హాస్పిటల్స్ కూడా ఎంకరేజ్ చేయవు. ఎందుకంటే మిగతా వాళ్ళు నార్మల్ మేల్ ఫీమేల్స్ వస్తుంటారు, ట్రాన్స్జెండర్స్ కూడా వస్తుంటే వీళ్ళు వస్తున్నారు కదా, నార్మల్ పేషెంట్కి లోడ్ తగ్గిపోవచ్చు అని ఒక ఉద్దేశంతో ఇచ్చారు. సో మేము ఎక్స్క్లూజివ్గా ఈ సర్జరీస్ చేస్తాం కాబట్టి మేము చాలామందితో డీల్ చేస్తుంటాం కాబట్టి వీఆర్ లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ డే, థర్డ్ డే ఎవరో ఒకరు ఏదో ట్రీట్మెంట్కో హార్మోనల్ మెడిసిన్స్కో ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. కొంతమంది